ఓకే, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకున్నారు కదా. ఓకే రైట్, చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఏపి? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఏపి? ఎస్ఏపి అంటే ఏంటి? చెప్పాలి ఫాస్ట్ గా. వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఏపి? System application and products. Very good. What is mean by SAP? SAP stands for System Applications and Product in Data Processing. అంతే కదా మేడం, టైప్ చేయండి. SAP stands for System Applications. టుమారో ఆన్వర్డ్స్ మనం కాన్ఫిగరేషన్స్కి వెళ్తున్నామండి. యాక్చువల్లీ ఇంకా థియరిటికల్ సెషన్స్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. బట్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మళ్ళీ థియరిటికల్ అయిపోద్దాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అందువల్ల. SAP stands for System Applications and Product in Data Processing. SAP stands for System Applications and Product in Data Processing. Data Processing. SAP is the market leader in ERP softwares. SAP is the market leader in ERP softwares. SAP market leader ఎలా అయింది ఏంటి అసలు ఏంటో చూద్దాం దాన్ని కూడా. SAP is the market leader in the ERP software and ERP market ఎట్లా చెప్పుకోవచ్చు. ఓకే, మీ కంపెనీ కోడ్ ఏంటి? కంపెనీ కోడ్ ఇవ్వండి. కిందకి రండి, మీ కంపెనీ కోడ్ యాడ్ చేయండి. మీ కంపెనీ ఏంటి? ఏఎంఆర్ టెక్నాలజీసా? ఏఎంఆర్ గ్రూప్, ఇది మీ కంపెనీ. మీరు ఎస్ఏపిలో లేరు, ఎగ్జాంపుల్ ఎస్ఏపిలో లేరనుకోండి, ఏమవుతుంది యాక్చువల్గా వేరే సాఫ్ట్వేర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంది మీ దాంట్లో, అకౌంట్ డిపార్ట్మెంట్. ఏమి యూజ్ చేస్తారు? ఎగ్జాంపుల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అంటే టాలీ యూజ్ చేస్తున్నారు. మీ కంపెనీలో ఎస్ఐపి లేదు, టాలీ వాడుతున్నారు. బ్రాకెట్ లో లెగసీ సిస్టమ్ అని ఇవ్వండి. లెగసీ సిస్టమ్, లెగసీ సిస్టమ్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం వాడతారు? టైమ్ షీట్ టూల్స్, టైమ్ షీట్ టూల్స్. బ్రాకెట్ లో లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, జేవి టూల్స్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ జేవి టూల్స్. బ్రాకెట్ లో లెగసీ సిస్టమ్. సేల్స్ డిపార్ట్మెంట్ ఏం వాడతారు? మీకు ఏమైనా సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం వాడతారో తెలుసా మీకు? సేల్స్ ఫోర్స్. ఈ కామర్స్ ఉన్నాయి కదా, ఈ కామర్స్ అటువంటి వాటికి సేల్స్ ఫోర్స్ అనుకున్నాం. సేల్స్ ఫోర్స్. బ్రాకెట్ లో లెగసీ సిస్టమ్. ఓకే, ఏఎంఆర్ గ్రూప్ హైలైట్ చేయండి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో టాలీ వాడుతున్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో టైమ్ షీట్స్ టూల్స్ వాడుతున్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో జేవి టూల్స్ యూజ్ చేస్తున్నారు. సేల్స్ డిపార్ట్మెంట్ లో సేల్స్ ఫోర్స్ వాడుతున్నారు. ఓకే, అంటే ఏంటి ఇవన్నీ? ఏంటి? లెగసీ సిస్టమ్స్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై లెగసీ సిస్టమ్ నేను చెప్తాను. అదర్ దాన్ ఎస్ఏపి లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం. ఇవన్నీ అదర్ దాన్ ఎస్ఏపి కదా. టాలీ అంటే ఏంటి? ఎస్ఏపి కాదు, అదర్ దాన్ ఎస్ఏపి. సో లెగసీ సిస్టమ్. టైమ్ షీట్ టూల్స్ ఎస్ఏపి కాదు, లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఏపి. జేవి టూల్స్ లెగసీ సిస్టమ్ అదర్ దాన్ ఎస్ఏపి.
సేల్స్ ఫోర్స్ లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఏపి. అంటే ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అకౌంట్ డిపార్ట్మెంట్ కి టాలీ యూజ్ చేస్తున్నారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి టైమ్ షీట్ టూల్స్ వాడుతున్నాము, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి జేవీ టూల్స్ వాడుతున్నాము, సేల్స్ డిపార్ట్మెంట్ కి సేల్స్ ఫోర్స్ వాడుతున్నాము. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి మనము ఒక్కొక్క విధమైనటువంటి సాఫ్ట్వేర్ అనేది పర్చేజ్ చేయాలి. కంపెనీకి చాలా ప్రాబ్లం అవుతుంది. అదే ఎస్ఏపి ఉందనుకోండి, పని చేయండి మేడం, పైన అకౌంటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అవన్నీ కాపీ చేయండి. అన్ని తీసేసి ఎస్ఏపి పెట్టండి అక్కడ. ఎస్ఏపి 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 మై గాడ్. ఓకే, చూడండి ఇక్కడ ఎలా ఉంది యాక్చువల్గా. చూడండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కి ఎస్ఏపి, సేల్స్ డిపార్ట్మెంట్ కి ఎస్ఏపి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఎస్ఏపి, ఎనీ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ కి ఎస్ఏపి ఉపయోగపడుతుంది. అంటే అడ్వాంటేజ్ కాదా కంపెనీకి? చెప్పండి. అడ్వాంటేజే కదా. అది అది ఎస్ఏపి లీడర్ ఎందువల్ల అయింది మార్కెట్ లో? విత్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మనం ఎనీ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ని హ్యాండిల్ చేయొచ్చు, అన్నిట్లోనే ఫెసిలిటీ ఉంది. అదే మీరు ఎస్ఏపి కనుక లేదనుకోండి మీ కంపెనీలో, టాలీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కి టాలీ కొనుక్కోవాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి టైమ్ షీట్ టూల్స్ కొనాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి జేవీ టూల్స్ కొనాలి, సేల్స్ డిపార్ట్మెంట్ కి సేల్స్ ఫోర్స్ కొనాలి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి సాఫ్ట్వేర్స్ ని పర్చేజ్ చేయాలి. మ్యాన్ పవర్ ప్రాబ్లం అవుతుంది. ఒకటికి టాలీలో ఉన్నోడికి టైమ్ షీట్ టూల్స్ లో నాలెడ్జ్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ తోటి వీ కెన్ హ్యాండిల్ ది ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ విత్ వన్ సాఫ్ట్వేర్. దట్ ఈస్ ద రీజన్ ఎస్ఏపి అనేది మార్కెట్ లో లీడర్ అయిందనమాట. ఎస్ఏపి కాని సిస్టమ్స్ ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి కాకుండా వేరే ఈఆర్పిస్ అదర్ దాన్ ఎస్ఏపి. What is meant by legacy system? Other than SAP ERP, called as legacy system. Okay, legacy system అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. క్లియర్ కదా? రైట్, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంది. ఫైన్. తర్వాత చూద్దాం, అసలు ఎస్ఏపిలో మీకు ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయని చెప్పాను నేను మీకు. ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్టులు ఉన్నాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సార్, ఇంకా సపోర్టింగ్ ప్రాజెక్ట్. వెరీ గుడ్ ఆన్సర్. రోల్. ఓకే, అవి చెప్తాను. రోల్ అవుట్ అవి కూడా ఉంటాయి, అవి చెప్పలేదు, బట్ అవి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చూడండి, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి, రైట్. ఫస్ట్ వన్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. Implementation project. Implementation project, supporting project, a rollout project. Implementation project, supporting project, rollout project, upgrade or enhancement project. Upgradation or enhancement project అనుకోవచ్చు. Upgrade or enhancement project. చూడండి, 4 టైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీకు నేను చెప్పలేదు, ఫస్ట్ నేను 2నే చెప్పాను మీకు. ఆ రెండు ఇంపార్టెంట్. అలాగే ఇంకా ఏమేమి ఉంటాయి? ఇంప్లిమెంటేషన్ సపోర్టింగ్ కాకుండా రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడేషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అని ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి మీకు ప్రాపర్ ఐడియా ఉండాలి. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతారు, ఏ ప్రాజెక్ట్ లో ఉన్నారు? ఇంప్లిమెంటేషనా? ఓకే, ఎలా జరుగుతుంది ఇంప్లిమెంటేషన్? ఇవన్నీ అడుగుతారు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఫస్ట్ తీసుకోండి మేడం, కింద యాడ్ చేసి హెడ్డింగ్ యాడ్ చేయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కాపీ పేస్ట్ చేస్తారా? ఓకే, ఫైన్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ టైం డ్యూరేషన్.
12 to 16 months. 12 to 16 months పడుతుంది ఇంప్లిమెంటేషన్. ఎన్ని మంత్స్ పడుతుంది? హౌ మెనీ మంత్స్? ఇట్స్ టేక్ అరౌండ్ 12 to 16 months బ్రాకెట్ లో. డ్యూరేషన్ అనేది టైం డ్యూరేషన్ అనేది 12 to 16 months పడుతుంది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కి, గుర్తుపెట్టుకోండి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? కొత్తగా తన కంపెనీ స్టార్ట్ చేశారు ఎవరన్నా, సో అటువంటిప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. ఆ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే సపరేట్ క్లాసెస్ చెప్తాను మీకు. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అంటే ఎస్ఐపి తీసుకున్నారు వాళ్ళు. మీరు ఎవరన్నా కంపెనీ ఉంది, మీకు ఎస్ఐపి తీసుకున్నారు, దీన్ని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ అంటారు. 12 to 16 months పడుతుంది. అలాగే కిందకి రండి. నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి, నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి, దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అంటారు. నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి, నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి. ఎగ్జాంపుల్ కిందకి రండి. ఒరాకిల్ టు ఎస్ఐపి. ఒరాకిల్ అంటే ఏంటి? ఒరాకిల్ కూడా ఈఆర్పి సాఫ్ట్వేరే కదా. ఒరాకిల్ ఉంది, ఒరాకిల్ కూడా బాగుంటుంది కెరియర్. ఒరాకిల్ ఎస్ఐపిలో నెంబర్ 1 అయితే ఒరాకిల్ వాళ్ళది సెకండ్ పొజిషన్ లో ఉంది. ఒరాకిల్ టు ఎస్ఐపి, టాలీ టు ఎస్ఐపి, పీపుల్ సాఫ్ట్ టు ఎస్ఐపి. పీపుల్ సాఫ్ట్ కూడా ఈఆర్పి సాఫ్ట్వేరే. పీపుల్ సాఫ్ట్ టు ఎస్ఐపి. ఓకే, ఇట్లా అన్నమాట. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఇక్కడ we need to move the data నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి. మీకు LSMW ఒక టూల్ ఉంటుంది, ఎక్సెల్ షీట్ లో ఉంటుంది డేటా, అదంతా కూడా ఎస్ఐపిలో మ్యాప్ చేసేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్చువల్ గా జేడి అడ్వర్స్ టు ఎస్ఐపి కూడా ఉంది కదా. చూడండి, ఇంప్లిమెంటేషన్ అంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే నాన్ ఎస్ఐపి నుండి ఎస్ఐపికి మూవ్ అవ్వచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఒరాకిల్ యూజ్ చేస్తున్నారు, ఎస్ఐపికి మూవ్ అవ్వచ్చు. లేదంటే టాలీ యూజ్ చేస్తున్నారు, ఎస్ఐపికి మూవ్ అవ్వచ్చు. ఓకే, పీపుల్ సాఫ్ట్ యూజ్ చేస్తున్నారు, ఎస్ఐపికి మూవ్ అవ్వచ్చు. ఇలా చేసే ప్రాజెక్టులు అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. లేదంటే లెగసీ సిస్టమ్ టు ఎస్ఐపి అని కూడా చెప్తారు. లెగసీ సిస్టమ్ టు ఎస్ఐపి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ లెగసీ సిస్టమ్ టు ఎస్ఐపి అని కూడా చెప్పచ్చు. లెగసీ అంటే నాన్ ఎస్ఐపి. ఒరాకిల్ ఈజ్ ద లెగసీ సిస్టమ్, టాలీ ఈజ్ ద లెగసీ సిస్టమ్, పీపుల్ సాఫ్ట్ ఈజ్ ద లెగసీ సిస్టమ్, జేడి ఎడ్వర్డ్స్ ఈజ్ ద లెగసీ సిస్టమ్. నాన్ ఎస్ఐపి నుండి ఎస్ఐపికి మూవ్ అవుతున్నాము, దీన్ని లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్, దీన్ని ఏమంటారు? నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపికి మూవ్ అవటాన్ని లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఐపి. సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై సిస్టమ్? వన్ కైండ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సిస్టమ్ మీన్స్ వన్ కైండ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఓకే, ఎనీవే, సో ఎస్ఐపి లాంటి మరొక ఈఆర్పిస్ నుండి ఎస్ఐపికి మూవ్ అవటాన్ని లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్. క్లియర్ అంతవరకు? ఒరాకిల్ టు ఎస్ఐపి, టాలీ టు ఎస్ఐపి, పీపుల్ సాఫ్ట్ టు ఎస్ఐపి, జేడి అడ్వర్స్ టు ఎస్ఐపి, వీటిని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ అంటారు. నాన్ ఎస్ఐపి నుండి ఎస్ఐపికి మూవ్ అవుతున్నారు. క్లియరా? మాట్లాడండి ఎవరు? ఓకే, మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాడ్ చేయండి మేడం. మీనింగ్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. Meaning of implementation project. SAP implementation project means SAP implementation project means SAP implementation project means we need to move the data SAP implementation project means we need to move the data legacy system to SAP system. Legacy system to
లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్. సిస్టమ్ అంటే సాఫ్ట్వేర్ అని అర్థం అండి, అంతే. ఎస్ఏపి సిస్టమ్. దిస్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. This is called implementation project. Implementation project. Legacy system is other than SAP software. Implementation అంటే చెప్పండి, ఏం లేదు, మీకు మీతో అర్థమైపోతుంది. Legacy system is other than SAP software. Legacy అంటే other than SAP. Oracle Soft, PeopleSoft, Oracle, JD Advanced, Microsoft Dynamics, ఇవన్నీ కూడా other than SAPs. Legacy system is other than SAP software. ఓకే, చూడండి ఇంకొక పాయింట్ కూడా ఉంది. యాక్చువల్గా అదర్ దాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి ఇంప్లిమెంట్ అవుతున్నారు అనుకోండి, దీని ఏమంటారంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్వ్యూలు అడుగుతారు, యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ? యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ? ఎస్ ఎస్ అని చెప్పాలి మీరు. మనం చేస్తుంది గ్రీన్ ఫీల్డే. ఓకే, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. యాక్చువల్లీ మనం డమ్మీగా ఏదో కంపెనీ కూడా తీసుకున్నాం, అక్కడేంటి వాళ్ళ డేటాబేస్ బేస్ గా చేసుకుని చేస్తాం అనమాట. దిస్ ఈస్ కాల్డ్, మేడం ఇది సపరేట్ కాదు, దిస్ ఈస్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే. ఇది సపరేట్ గా మీరు టైటిల్ కాదు. దిస్ ఈస్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే. కలర్ తీసేసి పైన యాడ్ చేసేయండి. This is called greenfield implementation methodology. This is called greenfield implementation. క్లియర్ ఎంత వరకు ఇది చదవండి, అంతే, ఇంకేం లేదు. తర్వాత గుర్తుపెట్టుకోండి దీనికి ఏంటనేది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి S4 HANA ఉంది కాబట్టి మీరు ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ ఈసీసీలో లేదు కదా, చూడండి. ఎగ్జాంపుల్ ఒరాకిల్ టు ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్ టు S4 HANA. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒరాకిల్ యూజ్ చేస్తున్నారు, ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్, ఇవన్నీ అదర్ దాన్ ఎస్ఏపీస్ కదా. దాని నుండి దేనికి వస్తున్నారు వీళ్ళు? S4 HANAకి వస్తారు. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ లేదండి, అందువల్ల ఈ పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఒరాకిల్ టు పీపుల్సాఫ్ట్, పీపుల్సాఫ్ట్ టు S4 HANA. Oracle or PeopleSoft to S4 HANA అంటే Oracle, PeopleSoft ఇవన్నీ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపీస్ కదా. సో దీని నుండి S4 HANAకి మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ లేదండి, కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది. ఇది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంప్లిమెంటేషన్ అంటే S4 HANA, ఈసీసీ లేదు. క్లియర్ కదా, ఇంతవరకు అర్థమైందా? ఓకే, ఇంప్లిమెంటేషన్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సెకండ్ వన్ ఏముంది? సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఎవరు తెలుసు సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లో వచ్చిన ఎర్రర్స్ ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు రిజాల్వ్ చేస్తారు సార్. వెరీ గుడ్ ఆన్సర్, కరెక్ట్. నాగజ్యోతి గారు కరెక్ట్ గా చెప్పారు. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. సపోర్టింగ్ మనం చేసే మ్యాచ్ లో సపోర్టింగ్ అంటే ఎలా చేస్తారు, ఎలా రిజల్యూషన్ చేస్తారు, ఎవరు చెప్తారు? సపోర్టింగ్ ఎలా చేస్తారు మీరు? చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో, సపోర్టింగ్ ఎలా జరుగుతుంది.
థింక్ చేయండి. బ్రాకెట్లో టైం డ్యూరేషన్ 2 years to 15 or 20 years. టైం డ్యూరేషన్ ఎంత సపోర్టింగ్ ప్రాజెక్ట్ కి? మినిమం 2 years నుండి 15 years ఉండొచ్చు, 20 years ఉండొచ్చు. ఉండొచ్చు అనమాట. ఓకే, సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిజల్యూషన్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిజల్యూషన్. అంటే ఏం చేస్తారు? ఎర్రర్స్ ఫామ్ అవుతుంది, డిఫరెంట్ ఎర్రర్స్. ఇట్లా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? ఈ ఎర్రర్స్ ని రిజల్యూషన్ చేస్తాం మనం, అంతే కదా? ఎర్రర్స్ ని మనము రిజల్యూషన్ చేస్తాం. ఎలా చేస్తారు? ఎర్రర్స్ ఎలా వస్తాయి మీకు? ఏంటి ఎవరు మాట్లాడరు? చెప్పాను కదా ఎర్రర్స్ వస్తుంది. ఏ టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారు? హలో, గుర్తులేదా? సర్వీస్ నౌ టూల్ యూజ్ చేస్తారు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని చేస్తాము. ఇవన్నీ చెప్పాను, మీరు మర్చిపోతే కష్టం అండి. ఇట్లా అయితే జాబ్స్ రావు, ముందే చెప్తున్నాను. రెస్పాన్సిబుల్, ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, టికెటింగ్ టూల్స్ ద్వారా డిఫరెంట్ టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ రేట్ చేస్తారు. ఈ టికెట్స్ ని మనం ఏం చేస్తాము? రిజల్యూషన్ చేస్తాము. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంతా కూడా రిజల్యూషన్. ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిపోయిందంటే 10 years ఉండొచ్చు, 20 years ఉండొచ్చు. సపోర్టింగ్ లో మనం ఎర్రర్స్ రిజల్యూషన్ ప్రాసెస్ అనేది చేస్తాము. వాట్ ఈజ్ మీన్ బై సపోర్టింగ్ ప్రాజెక్ట్? వాట్ ఈజ్ మీన్ బై సపోర్టింగ్ ప్రాజెక్ట్ చూద్దాం. What is meaning of supporting project? Fine. Supporting project means post implementation support to the end users and client. Supporting project means post implementation support to the end users and clients. Whenever accountant or end users get the errors, whenever end users or accountants get the errors at the time of accounting entry posting, they will raise the tickets like P1 ticket, P2 ticket, P3 tickets. ఇలా టికెట్స్ రేజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఓకే, they will raise the ticket. Then SAP FICO consultant will be involved. They will be involved to resolution the identify the configurations and resolution the resolve the error. అంతే, అట్లా పర్లేదు. Identifying the configurations and resolve the error. Clear కదా? చెప్తారు కదా సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటనేది. ఇదన్నమాట సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే.
ఇది ఇలా చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్. రోల్ అవుట్ ప్రాజెక్ట్. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్, మీ బిజినెస్ ఇండియాలో ఉందండి, మీరు కెనడాలో స్టార్ట్ చేయాలి బిజినెస్, లేదంటే యూకేలో స్టార్ట్ చేయాలి, యుఎస్లో స్టార్ట్ చేయాలి. అంటే లోకల్ కంట్రీ కాకుండా వేరే కంట్రీలో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతుంది, యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు, కానీ వేరే కంట్రీలో మీరు ఏం చేస్తారు, కొత్త మీ బిజినెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏమవుతుంది, యుఎస్ లో టాక్సేషన్ వేరేగా ఉంటుంది, మన ఇండియాలో జిఎస్టీ ఉంటుంది, అక్కడ వేరే టాక్సేషన్ ఉంటుంది. అలాగే లీగల్ లా అంటారు, కంపెనీకి లీగల్, ప్రతి కంట్రీకి లా ఉంటుంది కదా. మన లా యుఎస్ లో వర్క్ అవుతుందా? అవ్వదు. చైనాలో లా ఒకలా ఉంటుంది. అంటే లాకి సంబంధించిన సిస్టమ్ కూడా మారిపో, లీగల్ రూల్స్ అన్నమాట. ఎవరు అక్కడ లీగల్ రూల్స్ కూడా చేంజ్ ఉంటుందండి. లీగల్ రూల్స్ కూడా చేంజ్ ఉంటుంది కంట్రీ టు కంట్రీ. టాక్సేషన్ కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతుంది. కరెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కరెన్సీ కూడా చేంజ్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే ఈ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఒకే కంట్రీలో మీరు ఆల్రెడీ ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు, ఈ కంట్రీలో మీరు వేరే కంట్రీలో కూడా మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కంట్రీలో టాక్సేషన్స్ అనేవి వేరేగా ఉంటాయి, కరెన్సీ వేరేగా ఉంటుంది. లెడ్జెస్ చెప్పాను మీకు, సరే లెడ్జెస్ అవసరం లేదు, అది మర్చిపోదాం, తర్వాత అది వేరే టాపిక్. లీగల్ రూల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో వేరే కంపెనీలో అంటే వేరే కంట్రీలో కూడా మీరు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని ఏమంటారంటే రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. డ్యూరేషన్ 6 months to 10 months. సిక్స్ మంత్స్ నుండి 10 months పడుతుంది డ్యూరేషన్ అనేది. ఓకే, 6 months to 10 months అన్నమాట. 6 months to 10 months పడుతుంది డ్యూరేషన్ అంటే. చూడండి, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి. rollout project means already company using SAP, but expanding SAP one country to another country. అంతే కదా, కంపెనీ వాళ్ళు SAP యూజ్ చేస్తున్నారంట, బట్ దే వాంట్ టు ఎక్స్పాండింగ్ ది బిజినెస్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. One country to another country. We need to move the SAP one country to another country. This is called rollout project. We want to move the SAP SAP one country to another country. This is called rollout project. Clear kada? Expanding one country to another country అన్నమాట. క్లియర్ కదా? దిస్ ఇస్ కాల్డ్, అర్థమైందా రోల్ ప్రాజెక్ట్ అంటే? మీకు ఇండియాలో బిజినెస్ ఉంది, తర్వాత మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నారు, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియాలో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతారు, ఏం చేస్తారు, సో అక్కడ కూడా మళ్ళీ మీరు డేటాను మూవ్ చేసుకోవాలి కదా. మీ డేటా అంతా అక్కడ ఫార్వర్డ్ చేస్తారు, చాలా వరకు వెళ్ళిపోతుంది, అంటే ఐ మీన్ హెడ్ క్వార్టర్స్ నుంచి. దీన్ని ఏమంటారు, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. ఎందువల్ల అంటే అక్కడ టాక్సేషన్స్ వేరు, బిజినెస్ వేరు ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉండొచ్చు, ఇట్లా చాలా చేంజెస్ ఉంటాయి. ఇలా మాట్లాడిన ఏమంటారంటే రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. రోల్ అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి బట్ ఎక్స్పాండింగ్ ఎస్ఏపి వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. అంటే ఒక కంట్రీ నుండి అనదర్ కంట్రీకి మూవ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని ఏమంటారు, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, రిలయన్స్ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ కూడా టైప్ చేద్దాము. రిలయన్స్ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి ఇన్ ఇండియా, but they want to extending the SAP into the other country, but they want to expanding SAP into other country.
సో ఇట్ ఈస్ కాల్డ్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అయిపోయిందా? క్లియర్ కదా? అర్థమైందా? సే ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. క్లియర్ కదా? రేపటి నుంచి మనం కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిపోతున్నామండి. బట్ థియరిటికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. మీరు అనుకుంటారు సార్ ఎందుకు సార్ టైప్ చేసుకుంటూ చెప్తున్నారండి. నేను జస్ట్ రఫ్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మీరు రేపు పొద్దున మెటీరియల్ ఇస్తే 600 పేజెస్ ఉంటుంది, 1000 పేజెస్ ఉంది మెటీరియల్. అది చదవాలంటే మీకు మెంటల్ వస్తుంది, వదిలేస్తారు, ఎస్ఐ కుదరబాబు అనుకుంటారు. సో నేను చెప్పే ఈ స్ట్రక్చర్ అంతా నేర్చుకున్నారు అనుకోండి, తర్వాత ఆడుకుంటారు. ఓకే, గ్యారంటీ జాబ్ కొడతారు. మీకు జాబ్ రావటం అనేది మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బేస్ గా చేసుకుంటుంది. నేను చెప్పేదాన్ని బట్టి కాదు, నేను చెప్పాల్సి చెప్పేస్తాను. మీరు నేర్చుకోవాలి, రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్గ్రేషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ కదా. ఫోర్త్ వన్ అప్గ్రేషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్స్ గురించి ఇంటర్వ్యూలో అడుగుతారు, పక్కా అడుగుతారు, చెప్పాలి. చెప్పకపోతే మీకు జాబ్ రాదు, ముందే చెప్తున్నా. అప్గ్రేషన్ ఆర్ ఎన్హాన్స్, మీకు టైపింగ్ కూడా చేసిస్తారు. ఏముంది, తీసుకుని చదువుకోవడమే కదా, ప్రింట్అవుట్ కూడా దించుకోవాల్సిన పని లేదు, సాఫ్ట్ కాపీ వాడుకోవచ్చు. ఓకే, అప్గ్రేషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ 6 months to 1 year పడుతుంది. అప్గ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై అప్గ్రేషన్? వాట్ ఈస్ మీన్ బై అప్గ్రేషన్? ఉన్న వర్షన్ కంటే కొత్త వర్షన్ వచ్చింది కానీ సార్, ఫ్యూచర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఫ్యూచర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి కొత్త వర్షన్ వస్తుంది సార్, అది అప్గ్రేడేషన్ అంటే. ఏంటంటే మళ్ళీ వన్ సెకండ్ ప్లీజ్, కమ్ వన్స్ అగైన్. ఫ్యూచర్స్ కొత్తగా యాడ్ అయ్యి కొత్త వర్షన్ వచ్చింది అనుకోండి సార్, లేకపోతే ఉన్నదాన్ని ఏదైనా కొత్త ఫ్యూచర్స్ యాడ్ అయ్యి వస్తాయి సార్. అప్గ్రేడేషన్ అంటే అలా అప్డేట్ అవుతూ ఉంటాయి అప్పటికప్పుడు. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, 100%. సార్ టెక్నాలజీ కరెక్ట్ యూజ్ చేయలేకపోతున్నాయి. అవునా, కరెక్ట్ ఆన్సర్. చూడండి ఆయన కరెక్ట్ గా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. చూడండి అప్గ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఆయన చెప్పారు సేమ్ అదే, ఏం లేదు. చూడండి అప్గ్రేషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. లోయర్ వెర్షన్ టు higher version. Enhancement project means lower version to higher version. Lower version to higher version. Fine. Okay, no issue. Lower version to higher version. Upgradation project or enhancements ఏదైనా ఉంటాయి. అంటే ఏంటి, ఆల్రెడీ SAP యూజ్ చేస్తున్నారు, ECCలో ఉన్నారు, మీరు S/4HANAకి రావాలి అంటే ఏంటి, లోయర్ వెర్షన్ నుంచి హయ్యర్ వెర్షన్కి వస్తున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు. సేమ్ టెక్నాలజీ. ఈసీసీకి S/4HANAకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఒక 20% కూడా డిఫరెన్స్ లేదు. అంటే లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్కి వస్తున్నారు. దీని ఏమంటారు, అప్గ్రేషన్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. SAPలోనే తక్కువ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్కి వస్తున్నారు అనమాట. క్లియర్ కదా? రైట్, కింద యాడ్ చేసుకోండి. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ మీన్స్ enhancement project means the consultant team update the version. Project means the consultant team upgrade the version. Upgrade the version from lower version to higher version. From lower version to higher version. అంతే కదా. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ మీన్స్ ది కన్సల్టెంట్ టీమ్ అప్గ్రేడ్ ది వెర్షన్ ఫ్రమ్ లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. దిస్ ఈస్ కాల్డ్ బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఈ ప్రాసెస్ ఏమంటారు, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారంట. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ మీన్స్ consultant team upgrade the version from lower version to higher version. This is called brownfield implementation methodology. ఇందుకు గ్రీన్ ఫీల్డ్ చెప్పాను, ఇది బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. క్లియర్ కదా? ఎగ్జాంపుల్ చూద్దాం.
ఎగ్జాంపుల్ ఏంటి, లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్ అంటే ఈసీసీ 4.2 వాడుతున్నాం, ఈసీసీ ఈహెచ్పి ఎగ్జాంపుల్, ఈసీసీ ఈహెచ్పి వాడుతున్నారు, ఈసీసీ ఈహెచ్పి 4.2 అంటే ఓల్డ్ వెర్షన్ ఇది. టు ఈసీసీ ఈహెచ్పి 6.0, ఈసీసీ ఈహెచ్పి 6.0 అంటే లోయర్ వెర్షన్ నుంచి హైయర్ 4.2 నుండి 4.6కి వచ్చారు. ఈసీసీ అంటే ఏంటి, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అని అర్థం, తెలుసా మీకు ఇది. ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్, ఈహెచ్పి మీన్స్ ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అంటారు. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. ఓకే, ఇవి కొంచెం కింద కరండి మేడం, దాని కింద యాడ్ చేయండి, అది కొంచెం డౌన్ పెట్టండి. చూడండి, ఈసీసీ అంటే ఈసీసీ ఈహెచ్పి 4.2 నుండి ఈహెచ్పి 6.0కి వచ్చాం. మనం ఈసీసీ 6.0 వెర్షన్ లో ఉన్నాం. అంటే ఎస్ఏపి ప్రోడక్ట్లే, బోత్ ఆర్ ఎస్ఏపి ప్రోడక్ట్లు, రెండు కూడా ఎస్ఏపినే. సో లోయర్ వెర్షన్ నుండి హైయర్ వెర్షన్కి వచ్చాం. నెక్స్ట్ ఈసీసీ 6.0 వెర్షన్ టు తిరిగి వెళ్తే ఈసీసీ ఈహెచ్పి 6.0 వెర్షన్ టు దేనికి రావచ్చు వస్తే ఈహెచ్పి 6.0 వెర్షన్ టు దేనికి వెళ్ళొచ్చు, మీరు ఈసీసీలో ఉన్నారంటే దేనికి అప్గ్రేడ్ అవుతారు అయితే నెక్స్ట్? వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. S/4HANAకి మూవ్ అవుతారు. క్లియర్ కదా, S/4HANA ఇట్లా మూవ్ అవుతారు అనమాట. అంటే ఈ వెర్షన్ లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్కి మూవ్ అవటాన్ని ఏమంటారంటే మనం బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు, లేదంటే అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారండి. ఇది మేజర్గా, ఇది టోటల్గా ప్రాజెక్ట్స్ గురించి ఇలా ఉంటాయి. ఇవే, ఇంతకన్నా వస్తుంది, డెప్త్గా కూడా వెళ్ళద్దు. క్లియర్ కదా, అర్థమైంది అందరికి? సో ఇదనమాట ఈరోజు క్లాసు. రేపటి నుండి మనం యాక్చువల్గా ఇంకో క్లాస్ తీసుకుందాం అనుకున్నాను. టైం ఇంకొక 1 అవర్ పడుతుంది, వదిలేండి, నాకు చెప్పలేను, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవర్ అండ్ హెడేక్ ఇవన్నీ ఉన్నాయి లైట్గా. ఓకే, నా వాయిస్ క్లారిటీగా అర్థమవుతుందా మీకు? కోల్డ్ కూడా ఉంది నాకు అందువల్ల. ఫైన్, అర్థమవుతుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది సెషన్ ఈరోజు. రేపటి నుండి మనం కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ వైపు వెళ్తాం. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తాను. తర్వాత మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, S/4HANA చేంజెస్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. టుమారో క్లాస్ ఉంటుందండి, ఒకవేళ లేకపోతే కనుక మీకు బిఫోర్ 1 అవర్ ఇన్ఫార్మ్ చేస్తాను నేను. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, ముందే చెప్పండి 1 డే ముందు అని చెప్పేసి ఎవరు కూడా అడగొద్దండి. ఎందువల్లంటే క్లాస్ అనేది అంటే ఉండదు అనేది ఏమి ఉండదు, ఎట్లయినా సరే ఉంటుంది మాక్సిమం. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప క్లాస్ అనేది ఉండకుండా ఉండదు. అలాగే మండే నుండి న్యూ లింక్ అనేది చేంజ్ చేస్తాను. సో మీరు పేమెంట్ చేయాల్సిన వాళ్ళందరూ పేమెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. ఓకే సార్.